దేవుని బిడ్డలారా, చక్కటి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే దేవుడు మనకిచ్చినటువంటి మన దేశం గురించి ప్రార్థించడమే కాక మన వంతు మనం సహకరించడానికి విజయవాడ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరుగుతున్నప్పుడు దేవుడు మాటలు ఉపవాసం ఉంటే దిక్కుమాలిన పేదల్ని చేర్చుకుంటూ వారికి సహాయం చేయడమే కదండి. దేవుని వాక్యాన్ని తీసుకొని ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా మేము మంచిర్యాల్లో సేమ్ విజయవాడ పరిస్థితి లెక్క మునిగిపోయి సడన్ ఇది ఉన్నప్పుడు కొన్ని వేల మందికి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని పెద్ద వేల మందికి దాదాపు నెలకు కంటే మించిన రేషన్ 25 కేజీస్ రైసు, ప్రతి సామాను మేమిద్దరు స్వయంగా వెళ్ళి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పిలిచి ప్రతి ఒక్కరికి అందజేసి వారందరితో కలిసి ఆ దేవుని ప్రేమని, అంటే మన వంతు మనం క్రైస్తవ సమాజంగా దేవుడు మనకిచ్చిన ప్రేమను చూపడానికి మన దేశం పట్ల, మన ప్రజల పట్ల సహోదర భావాన్ని మేము ఆ ప్రోగ్రాం అంతా కూడా చేస్తూ గత కోవిడ్లో చేసాం. వరదలు వచ్చి మంచిర్యాల మునిగిపోయింది. కల్వరి మినిస్ట్రీస్ నుంచి ఎప్పుడు ఏ పని చేయడానికైనా మేము ముందు ఉండటానికి సిద్ధంగా ఉన్నాం. మన విజయవాడలో కూడా మన పాస్టర్ నవీన్ అని నున్నాలో మన మినిస్ట్రీ నుండి కొంతకాలం నుంచి మన పరిచయతో కలిసి అక్కడున్న దైవజనులు కలుపుకొని ఎప్పుడు మనం ఆ యొక్క మీటింగ్స్ పెట్టినా ఆ యొక్క సింగ్ నగర్ స్టేడియంలో మనకు సహకారంగా ఉండేవారు. అంతేకాక మనతో కలిసి పనిచేసేవారు పాస్టర్ నవీన్ నున్నాలో. ఆయన ఆధ్వర్యంలో ఆ యొక్క విజయవాడ అంటే లోపల ప్రాంతాలకి దాదాపు వాళ్ళు పాపం నడుచుకుంటూ నీళ్ళల్లో వెళ్ళి ప్రతి ఇంటికి అందజేయటానికి, అందరికీ కూడా అందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు అంటే వారికి మనం సహాయం అందించడానికి ఎప్పుడు ముందుంటాం. మేము చాలా మట్టుకు వీడియోస్ క్లిప్పింగ్స్ పెట్టడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. మేము కూడా అందరం చాలా ఫాస్టింగ్లో బిజీగా ఉన్నాం. కానీ ఏ కార్యక్రమాల్లోనైనా మన మినిస్ట్రీ నుండి ఇలా మీరు చూస్తున్నారు, క్లిప్పింగ్స్ చేస్తూనే ఉన్నారు, చేసేవారు చేస్తున్నారు, సహకారాలు అందిస్తున్నారు. పేదవారికి, అవసరతలు ఉన్నవారికి, ఇలా వరద బాధితులకి, ఇది గత కాలాల నుంచి మేము చేస్తూనే వచ్చాం. అనేక మంది పేద బిడ్డలకి వారి చదువులకి సహాయం చేస్తున్నాం. ఎంతోమంది ఎన్నో రీతిలుగా ఈ సహాయాన్ని అందుతున్నారు. కేవలం దేవుడు మనకిచ్చింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఉపవసించి ప్రార్థించడమే కాక విజయవాడలో కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి ప్రభు కృప చూపాడు. పాస్టర్ నవీన్ గారి చుట్టుపక్కల దైవజనులు వారు కూడా మునిగి ఉన్నారండి. వాళ్ళకు కూడా మునిగిన పరిస్థితులే వచ్చాయి. అంత మునిగిన ఆ ప్రాంతంలో సింగ్ నగర్ లోపలికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోపల దాకా వెళ్ళడానికి వీళ్ళకి మార్గాన్ని చూపించడం జరిగింది. అద్భుతంగా చేశారు మన సేవకులు, చక్కటి పని చేశారు. అక్కడ ఉన్న యూత్ చక్కగా ప్రజలకు అందజేశారు. వారు కూడా దైవజనులు పంపించారని హ్యాపీగా ప్రేమతో తీసుకున్నారండి. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా ఇటువంటి కార్యక్రమంలో ఇక ముందు విజయవాడ కానీ ఇంకెక్కడైనా చాలా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయటం నిజంగా దేవుని ప్రేమని మేము కల్వరి మినిస్ట్రీ నుండే కదా ప్రతి సేవకులు పంచుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా క్రైస్తత్వం దేవుని ప్రేమను పంచడంలో ముందుంటుంది. క్రైస్తవులు సహోదర భావంతో, నిజమైన ప్రేమతో ఖచ్చితంగా కష్టంలో ఉన్న వారికి అందించడానికి వారెప్పుడు ముందుంటారని మరొకసారి క్రైస్తవ సమాజం అభిషక్తులైన దైవజనులు నిర్ధారణ చేశారండి. దేవునికి మహిమ. కల్వరి మినిస్ట్రీ నుండి కూడా ప్రతి సహాయం ఇంకా ముందు కూడా, కాబట్టి ఇంకా ముందు మేము ప్లాన్ చేసుకుంటున్నాం విజయవాడ కానీ ఇంకా వేరే వేరే ప్రాంతాలు కానీ. కాబట్టి మా కొరకు ప్రార్థించండి. ఈ చిన్న చేయూత కానీ మనందరం కలిసి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా దేవుడు చేసిన వారికి, చేయబోయే వారికి, పాపం కష్టంలో ఉన్న బిడ్డలకి మీరు ఇస్తున్న ప్రేమపూర్వకమైనటువంటి ఇది ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రభుని స్తుతిస్తూ మా కొరకు ప్రార్థించండి. ఇంకా మనం ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం, ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.